అరే మావా, ఈ ఫ్రీ బస్ ఏమో గానీ మొత్తం ఆడవాళ్ళతోటే నిండిపోతుందిరా బస్సు. అవును మావా, కూర్చుంటా ఉంటే ఒక్క సీట్ దొరకలేదు, మొత్తం వాళ్ళే కూర్చుంటాళ్ళు. ఛీ, దీనమ్మ జీవితం. ఆఫీస్ అక్కడ డ్యూటీ చేసి ఇక్కడ నిలబడి డ్యూటీ చేయాల్సి వస్తుంది. రేపటి నుంచి ఒక చైర్ తెచ్చుకొని ఇళ్ళని వేసుకొని కూర్చుంటారా. నిలబడ్డన్న వల్ల అయితే లేదు ఇక. చైర్లు గేర్లు తెచ్చుకోవడం మన వల్ల అయ్యే పని కాదు కానీ రేపటి నుంచి నేను కూడా అమ్మాయిని అయిపోతారా. ఏ మావా, ఏం మాట్లాడుతానవరా? సీట్ కోసం సర్జరీ చేయించుకుంటావా? అంత లేదమ్మా, లేడీ గెటప్పేస్తా. సీటు ఫ్రీ, టికెట్ ఫ్రీ. అరే మావా, ఈ ఐడియా ఏదో బాగుంది కానీ దొరికినావనుకో పిచ్చా కొట్టుడు కొడతారు. అరే మావా, నేనేదైనా ప్లాన్ చేశాననుకో అది ఫెయిల్ అయ్యే సమస్య లేదు. రేపు చూడు. నెక్స్ట్ డే మార్నింగ్. వీడేంటి ఆఫీస్ టైం అవుతుంది ఇంకా వస్తలేడు? లేడీ గెటప్ అన్నాడు, వాడు వచ్చేలోపు ఈ బస్సు పోయేటట్టే ఉన్నది. ఈ అమ్మాయి ఏంటి నా దగ్గరికి వస్తుంది? పింగరదేవా, మనల్ని గుర్తుపట్టనట్టున్నాడు. వీడిని ఒక ఆట ఆడుకుందాం ఇప్పుడు. హలో, హలో అండి. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈ పిల్లేంటి డైరెక్ట్ గా ఇలా చెప్పింది? అయ్య బాబోయ్, నాకు సిగ్గు మొగ్గలై విరబూస్తోంది. ఓ థ్యాంక్ యూ అండి, నేను చిన్నప్పటి నుంచి అంతే హ్యాండ్సమ్ గా ఉంటాను. చిన్నప్పటి నుంచి హ్యాండ్సమ్ గా ఉండడం ఏంట్రా ఎర్రి పప్ప. ఈ రోజు మీ ఫ్రెండ్ రాలేదా? హే, మా ఫ్రెండ్ నీకు తెలుసా? నాకు తెలియదండి, డైలీ బస్ లో మీరు ఇద్దరు కనబడతారు కదా. మీ ఫ్రెండ్ చాలా ఇన్నోసెంట్ అనుకుంటా. వాడు ఇన్నోసెంట్ ఏంటండి, వాడు వేస్ట్ ఫెలో. వాళ్ళ డాడీ నాతో తిరిగితే కొంచెమైనా మాట్లాడేమో అని నాతో తిరగమని చెప్పిండు. అమ్మ బొక్కడాగా అమ్మాయి అనడితోటే ఇలా ప్లేట్ మార్చావరా? ఎక్స్క్యూజ్ మీ నెంబర్ ఇస్తారా? ఇదిగో పాప, టికెట్ తీసుకున్నా? వీడబ్బా కరెక్ట్ టైంకి వస్తాడు కదా వీడు. పిల్ల నెంబర్ ఇచ్చే టైంకే చెడగొడతారు చెత్తనాయాలు. ఏం పేరు నీ పేరు? ఆధార్ కార్డ్ లో ఉంది కదా. ఆధార్ కార్డ్ లో చూసే డౌట్ వచ్చింది. నీ పేరు శారదా? అవును. ఇదిగో కండక్టర్ అన్న, శారదా అనే పేరు పెట్టుకోవద్దా? ఇప్పుడు ట్రెండీ నేమ్సే పెట్టుకోవాలా? శారదా, ఇంత బాగుంది పేరు. నీ ఏజ్ 40యా? 40యా? అవును 40. ఇదిగో పాప, ఏం మాట్లాడతాను? నీకు 40 ఏంటి? ఏ సెలబ్రిటీలకైతే నమ్మేస్తారు, నాకు నమ్మడానికి ఏంటి ప్రాబ్లం? మరీ ఇంత యంగుగా కనబడుతున్నావు, నమ్మేటట్లేదు. ఫోటోలో ఉంది నేనా కాదా? నువ్వే. నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తా, అందుకే ఇలా ఉన్నా. ఏంటి నెంబరు అది ఇది ఏదో అన్నారు ఇంత ముందు. నువ్వు అమ్మాయి అని అనుకొని అడిగా నెంబరు, కానీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ అని నాకేం తెలుసు? ఏం లేదండి, ఊరికే అలా అడిగా. పర్లేదు తీసుకోరా, మొహమ్మడ పడకు. రే మావా, నువ్వారా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.